టీఆర్ఎస్ ఎంపీలతోనే రాష్ట్రానికి నిధులు, సిటీకి బీజేపీ ఏం చేసిందన్న కేటీఆర్. భారీ మెజారిటీపై అభ్యర్థుల ధీమా, సమస్యల పరిష్కారానికి హామీ. హైదరాబాద్లో ఎన్నికలకి ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై నజర్. సిటీలో భారీగా పట్టుబడ్డ డబ్బులు, 3.5 కోట్లకు పైగా స్వాధీనం. మార్కెట్లో విదేశీ మొబైల్స్ హవా, పెరుగుతున్న చైనా బ్రాండ్స్ వాటా. పెళ్లికి ముందే ప్రాపర్టీస్ కొనుగోలు, మగాళ్ల కంటే ముందున్న యువతులు. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రం నుంచి 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సినన్ని నిధులు తేవొచ్చని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముషీరాబాద్, అంబర్పేటలో తలసాని సాయి కిరణ్ యాదవ్ కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభమని, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభమని, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభమన్నారు. కేంద్రంలో సంఖ్యాబలం ఉన్న వాళ్లదే పెత్తనం నడుస్తుందన్నారు కేటీఆర్. బీజేపీ ప్రభుత్వం 5 ఏళ్లలో హైదరాబాద్కు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణకు ఉన్న ఒక్క కేంద్ర మంత్రి పదవిని కూడా తప్పించిందన్నారు. ఎట్టికైనా మట్టికైనా మనోడుండాలి. మంది పార్టీలకు ఓట్లేసి మళ్ళీ వాళ్ళకే దండం పెట్టి అయ్యా అవ్వ అంటే ఏమి కూడా రాదు. అందుకే ఆలోచించాలి. రేపటి రోజున దబ్బన పొరపాటున కాంగ్రెస్ ఎంపీలో బీజేపీ ఎంపీలో గెలిస్తే తెలంగాణ నుంచి ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఏమీ లేదు. రాహుల్ గాంధీ స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, నరేంద్ర మోడీ ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో తప్ప ఏమి కాదు వాళ్ళతోని. ఊదుగాలది పీరి లేవది. నేను ఉత్తానే చెప్తలేను, నేను విమర్శ కోసం విమర్శ చేస్తలేను. ఒకసారి ఆలోచించండి. సికింద్రాబాద్ పార్లమెంటుకు 5 ఏళ్ల కిందట మీరు బీజేపీ ఎంపీని గెలిపించినారు, బండారు దత్తాత్రేయ గారిని గెలిపించినారు. ఒక్కసారి దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 5 ఏళ్లలో ఏం పని చేసిన మన దత్తాత్రేయ గారు, బీజేపీ ప్రభుత్వం ఏమన్నా ముషీరాబాద్ గాని, సికింద్రాబాద్ పార్లమెంట్ గాని, హైదరాబాద్ సిటీకి గాని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రత్యేకంగా తీసుకొని వచ్చినారా? గుండు సున్నా, ఏమి కూడా లేదు. మరి అట్లాంటి నరేంద్ర మోడీ గారికి, ఒక్క తెలంగాణ బిడ్డకు మంత్రివర్గంలో చోటి అని నరేంద్ర మోడీకి ముషీరాబాద్ లో ఓటేద్దామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 71 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు. ఈ 71 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది 2 పార్టీలు. 55 ఏళ్లు కాంగ్రెస్, 15 ఏళ్లు బీజేపీ. కొత్తోడు ఎవడు లేడు, వేరేటోడు ఎవడు లేడు. కేసీఆర్ ఎప్పుడు పరిపాలించలేదు దేశాన్ని. మరి ఏం చేసిండయ్యా దేశానికి అంటే ఏం చెప్పలేరు. 5 ఏళ్ల తర్వాత నిన్న ప్రధానమంత్రి మోడీ గారు లాల్ బహదూర్ స్టేడియంకి వచ్చిండు. వస్తే నేను అనుకున్నా ఏమన్నా చెప్తాడేమో, తెలంగాణకి 5 ఏళ్లలో ఫలానా పని చేసినా మళ్ళా గెలిపిస్తే ఫలానా పని చేస్తా అని చెప్తాడేమో అనుకున్నా. ఏం చెప్పిండు నరేంద్ర మోడీ? ఉత్త లొల్లి బొబ్బా తప్ప ఏం లేదు. మాట్లాడితే ఈరోజు బీజేపీ నాయకులకు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా లేదు. అందుకే మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం. ముషీరాబాద్కి వస్తారు, అంబర్పేటకు పోతారు, ఒకటే రెచ్చగొట్టుడు, ఒకటే హిందూ ముస్లిం, ఒకటే మందిర్ మసీద్ తప్ప ఇంకో మాట లేదు. నేను ముషీరాబాద్ అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆగం కాకండి. ఈ ఉద్వేగాలకు, ఈ మతం పేరిట చిచ్చు పెట్టేటోళ్లకు దయచేసి పొరపాటున కూడా వాళ్ళ వైపు ఆలోచించకండి. 5 ఏళ్లు హైదరాబాద్ లో ఒక్క మత కల్లోలం లేదు. ఒక ఆయన అంటున్నాడు 16 మంది ఎంపీలతో ఏం చేస్తాడు కేసీఆర్ అని. నేను అడుగుతున్నా, 2 ఎంపీలతో తెలంగాణ చేయలేదా కేసీఆర్? 16 ఎంపీలతో చాలా చేయొచ్చు. 100 మంది కౌరవులు ఉండేది, పాండవులు 5గురే, కానీ 5గురే గెలిచిండ్రు. 100 మందా 150 మందా కాదు. ఉన్నోళ్లకు దమ్ముందా లేదా, సిన్సియారిటీ ఉందా లేదా, చాతనైతుందా లేదా, ప్రజల తరఫున కొట్లాడేదని చూడాలి. కానీ 100 మంది 150 మంది పోజులు కొట్టుడు కాదు. నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే, ముషీరాబాద్ నియోజకవర్గంలో మొన్న ఎట్లానైతే ఒక పెద్ద మెజారిటీతో మీ అందరి దీవెనతో ముఠా గోపాల్ గారిని గెలిపించారో, రేపటి రోజున తమ్ముడు సాయి కిరణ్ యాదవ్ గారిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించండి.
సిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ టైం దగ్గర పడడంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఎలక్షన్ హీట్ పెంచుతున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్. సర్కార్ సంక్షేమ పథకాలు చూసి జనం టీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తుందన్న సాయి కిరణ్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుస్తామంటున్నారు. బంగారు తెలంగాణ ఎలాగైతే సాధించగలిగినారో అలాగే బంగారు భారత్ కూడా చేయగలుగుతారు. మన ముఖ్యమంత్రి గారు ఒక్కలే చేయగలుగుతారు భారతదేశంలో. మీరు దయచేసి ఏప్రిల్ 11 రోజు పని కట్టుకొని బయటకు వచ్చి ఓటేయాల్సిందిగా మనవి. ఎందుకంటే ఓటు డెమోక్రటిక్ రైటు, మీ అందరూ హక్కు. మీరు రావాలి, ఓటేయాలి. ఎవరికైనా వేయండి, ముఖ్యంగా టీఆర్ఎస్కి వేయండి. ఎవరు నచ్చకపోతే నోటాకి వేయండి, కానీ ఓటేయండి. జై తెలంగాణ. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు ఆ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. భారీ మెజారిటీ సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన రంజిత్ రెడ్డి ఎంపీగా గెలిపిస్తే చేవెళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారన్నారు. ప్రతి దగ్గర అక్క చెల్లెలందరూ హారతి పట్టుకొని పూలతో స్వాగతం ఇస్తుంటే ఎంతో వాళ్ళకి జన్మలు రుణపడి ఉంటానని చెప్పాను. వాళ్ళ ప్రేమాభిమానాలు చూస్తుంటే కూడా పులకరించిపోతున్నాను. ఇంత ఆత్మాభిమానం, ఇంత ప్రేమలు చూపెట్టే అక్క చెల్లెలు, అన్నదమ్ములందరికీ జన్మలు రుణపడి ఉంటాను. ఎలక్షన్లలో కారు గుర్తు కోటేసి నన్ను దీవించి పార్లమెంట్ పంపితే వాళ్ళకు సేవ చేసే అవకాశం ఇస్తారని ఆశిస్తూ వాళ్ళ పేరున మనవి చేసుకుంటున్నాను. కారు గుర్తుకే ఓటేయమని చెప్పి శిరస్సు వంచి నమస్కరించి అడుగుతున్నాను. ఎలక్షన్ క్యాంపెయిన్ లో స్పీడ్ పెంచారు మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేసిన రాజశేఖర్ రెడ్డి మరోసారి ప్రభుత్వ పథకాలని ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ కు ఏ పార్టీ పోటీలో లేదన్నారు. ఇవాళ మా గవర్నమెంట్ ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో, సంక్షేమ పథకాల ద్వారా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ 24 గంటలు కరెంటు ఎలా ఇచ్చిందో, 24 గంటలు మంచినీళ్ళు ఎలా దాగిపిస్తుందో, అలాగే పెద్దలకు, పేదలకు, వాళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీగా వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టిందో అవి మమ్మల్ని గెలిపిస్తాయనుకుంటున్నాను. అలాగే మా దగ్గర ఏంటంటే ఇవాళ మా 7 ఎమ్మెల్యేలు సహకారం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మనిషి, వాళ్ళ సహకారంతో, అలాగే మా కార్పొరేటర్లు, మా బోర్డు మెంబర్లు, మా సర్పంచులు, ఇంతమంది మాకు అంటే దిగ్గజాలు ఉన్నారు. దేశ ప్రగతి కోసం బీజేపీనే గెలిపించాలని ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థి జనార్దన్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతి రహిత, స్కామ్లు లేని పరిపాలన కోరుకునేవారు బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి మోడీ లాంటి నాయకత్వం అవసరమని, మరోసారి మోడీని ప్రధాని చేయాలని కోరారు. రేపు దేశాభివృద్ధి, దేశ సంరక్షణ, దేశాన్ని గురించి కాపాడే వ్యక్తి, అఖండ భారతదేశాన్ని సుస్థిరమైన పాలన అందించే వ్యక్తి కేవలం నరేంద్ర మోడీ గారని యావత్ భారతదేశం ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవాలి. 300 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. చేవెళ్ల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రాగం సతీష్ యాదవ్. తనను గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మియాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సతీష్ యాదవ్ శేర్లింగంపల్లి పేరుకే ఐటీ కారిడార్ అని, నియోజకవర్గంలో వాటర్, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శేర్లింగంపల్లికి చెందిన వివిధ పార్టీల నాయకులు సతీష్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. చాలా మంది మహిళలు, విద్యావంతులు, రైతులు అందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎలక్షన్లో ఈరోజు చేరిన కార్యకర్తలు కానీ, పనిచేస్తున్న కార్యకర్తలు కానీ, ఓటు వేసే వాళ్ళు కూడా సింహాలుగా గర్జిస్తారని కోరుకుంటున్నాను. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే వారికే మల్కాజ్గిరి ఓటర్లు ఓటు వేయాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ నే గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్. ఉప్పల్ కూరగాయల మార్కెట్తో పాటు ప్రధాన కూడళ్లలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రేవంత్ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పిస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు. దివ్యాంగులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఓటర్ స్లిప్ల పంపిణీ, ఈవీఎంల ర్యాండమైజేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎపిక్ కార్డుల పంపిణీ పూర్తవగా ఓటర్ స్లిప్ల పంపిణీ కొనసాగుతోంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కనీస వసతులు కల్పిస్తున్నారు అధికారులు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై దృష్టి పెట్టారు.
ప్రతి పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి సరఫరా, టాయిలెట్లు, మరుగుదొడ్లతో పాటు ర్యాంపుల నిర్మాణం చేపడుతున్నారు. ర్యాంపుల ద్వారా వికలాంగులు, వృద్ధులు ఈజీగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ రోజు టెంట్లు, చైర్లు కూడా వేస్తారు. పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాట్లు, వెబ్కాస్టింగ్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ర్యాంప్స్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి అన్నిటి కూడా దివ్యాంగులు ఎవరైనా వచ్చినా కూడా ఓల్డేజ్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీగా లోపల రావడానికి వాళ్ళ ఓటును వాళ్ళు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేయించడం జరిగింది. కొన్ని చోట్ల షెడ్స్ కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసి పెట్టిన వాటిని అది కూడా ఉపయోగపడుతున్నాయి. మేజర్గా పెద్ద బిల్డింగ్స్ చేంజ్ చేసే పెద్దగా లేవు కాబట్టి ఈ ప్రాబ్లం అన్నింటిని కూడా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎటువంటి ఫిర్యాదులు ఏమన్నా కూడా ఇమీడియట్గానే రిజాల్వ్ చేస్తున్నాం. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతామని చెబుతున్నారు అధికారులు. అదేవిధంగా దివ్యాంగులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేకంగా సహాయకులను కూడా సిద్ధం చేశారు. ఆల్రెడీ మేము పోలింగ్ స్టేషన్స్లో ఏఎంఎఫ్, బిఎంఎఫ్ అన్ని రకాలుగా తరో మెజర్స్ తీసుకున్నాము. ఈ ఎండాకాలం అవ్వడంతో ఎక్కువ పాండాలు వేయాలని, కుర్చీలు వేయాలని, కనీసం టేబుల్ కూర్చోడానికి టేబుల్, కుర్చీలు అరేంజ్ చేస్తున్నాము. అలాగే పోలింగ్ స్టేషన్లో ఉండే మా పోలింగ్ ఆఫీసర్స్ ఎలక్షన్ బృందానికి కూడా సరిపడిగా వాటరు, ఫ్యాను, నెసెసరీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మేము చేస్తున్నాము. అలాగే ఓఆర్ఎస్ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్ శాచెట్స్ అరేంజ్ చేయబోతున్నాము. ఈ వాటర్ వర్క్స్ సంబంధించిన వాళ్ళు కూడా నీళ్లు అరేంజ్ చేయబోతున్నారు. అయినా చల్లటి నీళ్ళు కూడా మేము ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. మరోవైపు జిల్లాలో ఉన్న 15 డిఆర్సీ సెంటర్లలో ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయ్యాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ కు తరలిస్తున్నారు అధికారులు. ఎలాంటి టెక్నికల్ సమస్య రాకుండా బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలోనే చెక్ చేస్తున్నామని చెబుతున్నారు అధికారులు. ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ గుర్తు పడుతుందా లేదని చెకింగ్ చేయడం జరుగుతుంది. అవన్నీ చెక్ చేసినాక టెస్ట్ చెక్ అని చెప్పి కొట్టేసి తర్వాత దాన్ని సీల్ చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ మోడ్లో పెట్టేసి క్లియర్ చేసేసి టోటల్గా బ్యాటరీని ఆఫ్ చేసేసి దాన్ని సేవ్ చేయడం జరుగుతుంది. ఇలాగ అంతా మ్యాచింగ్ చేసిన దాన్ని, కమిషన్ చేసిన దాన్ని సీల్ చేసుకొని దీన్ని మళ్ళా స్ట్రాంగ్ రూమ్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సిటీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఓవైపు ఓటింగ్ శాతం పెంచే ప్రయత్నం చేస్తూనే మరోవైపు పోలింగ్ కేంద్రాల దగ్గర మౌలిక వసతులపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఎన్నికల ఏర్పాట్లలో హైదరాబాద్ జిల్లా అధికారులు బిజీగా ఉన్నారు. సిబ్బంది శిక్షణ, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు ఈవీఎంల సెకండ్ లెవెల్ ర్యాండమైజేషన్ కొనసాగిస్తున్నారు. డిఆర్సీ సెంటర్లలో ఈవీఎంలను కమిషన్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఎలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో చెక్ చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం రాజు అందిస్తారు. హైదరాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 11న జరగబోయే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాయి. మరోవైపు ఈవీఎంలు, వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ కూడా జరిగిపోతుంది. అదేవిధంగా ఇవాళ కమిషనింగ్ చేస్తున్నారు. నేను ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఉన్నాను. ముషీరాబాద్ డివిజన్ సంబంధించిన, ముషీరాబాద్ నియోజకవర్గం సంబంధించిన, అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ జరుగుతుంది. మరి ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది అధికారులు ఈ ర్యాండమైజేషన్లో పాల్గొన్నారు, ఈ కమిషనింగ్లో చేయబోతున్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ వీటిని ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని ఏఆర్ఓ ఉమాప్రకాష్ గారు ఉన్నారు. ఆమెను తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా జరుగుతుంది కమిషనింగ్? నిజంగా చెప్పాలంటే ఈసారి చాలా చాలా పద్ధతి ప్రకారంగా మేము ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చేసుకుంటున్నామండి. మాకు విక్టరీ ప్లే గ్రౌండ్ నుంచి ఈ నెల 1వ తారీఖు నాడే మాకు వచ్చేసినాయి ఫస్ట్ లెవెల్ ర్యాండమైజేషన్ చేసి. మాకు ఈ 2 బ్యాలెట్స్ ఉన్నాయి. అందుమూలంగా సెకండ్ బ్యాలెట్ని మేము మొన్న 4వ తారీఖు తీసుకొని రావడం జరిగింది. 4వ తారీఖు వచ్చాక ఎప్పుడైతే ఫస్ట్ లెవెల్ ర్యాండమైజేషన్లో ఏం జరుగుతుందంటే ఏ వీవీప్యాట్, ఏ బ్యాలెట్ యూనిట్, ఏ కంట్రోల్ యూనిట్ ఏ సెగ్మెంట్కి వెళ్ళాలి అనేది ఒక ఈటీబీఎస్ సిస్టంలో, కంప్యూటరైజేషన్ సిస్టంలో చేస్తారు. దాని ప్రకారంగా స్కాన్ చేసి బార్ కోడ్ ద్వారా మా వాళ్ళంతా అక్కడ రిప్రజెంట్ చేసుకొని మా సంబంధించినటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 274 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన అన్ని వీవీప్యాడ్లు, ఈవీఎంస్ని, కంట్రోల్ యూనిట్స్ని మేము తీసుకొని అక్కడ సర్టిఫికేషన్తో మేము విత్ పోలీస్ ఎస్కార్టు అలాగే తీసుకొని వచ్చాము. అందరు పొలిటికల్ పార్టీ సమక్షంలో దీన్ని స్ట్రాంగ్ రూమ్లో ఉంచాము. మేము ఇక్కడ దీన్ని సెకండ్ లెవెల్ ర్యాండమైజేషన్ని చేయడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ ర్యాండమైజేషన్ అంటే ఏ రకంగా అయితే ఫస్ట్ లెవెల్ ర్యాండమైజేషన్ చేశామో అదే రకంగా ఏ పిఎస్కి ఏ బ్యాలెట్ యూనిట్, ఏ కంట్రోల్ యూనిట్, ఏ వీవీప్యాట్ పోతుంది అనేది అది కూడా మనకి R1 లెవెల్లో దీన్ని ర్యాండమైజ్ చేసి ఇచ్చారు. అది నిన్న జరిగింది. దాన్ని మేము ఇక్కడ తీసుకొచ్చి ఇలాగా మ్యాచింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాగ నెంబరింగ్ వేసుకున్నాము.
ప్రతి పిఎస్కి సంబంధించినటువంటిది తీసేటప్పుడు ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముందర మేము స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేసాము విత్ ఫోటోగ్రఫీ అండ్ ఎస్కార్ట్ తోటి. ఓపెన్ చేసిన దాన్ని మేము ఇక్కడ పెట్టి ప్రతి ఒక్క బ్యాలెట్ యూనిట్ని ఇలా ఓపెన్ చేసి ఆ బ్యాలెట్ యూనిట్ యొక్క నెంబరు, సియు నెంబరు, వీవీప్యాట్ నెంబరు ఏ రకంగా మ్యాచింగ్ ఇచ్చినారో దాన్ని మ్యాచింగ్ ప్రకారంగా నెంబరింగ్ ఇస్తాం. యూ కెన్ సీ ఇయర్ ఇలాగా మేము మొత్తం నెంబరింగ్లు ఎంచుకున్నాము. ఈ నెంబరింగ్ల ప్రకారంగా ఏ దానికి ఏ కంట్రోల్ యూనిట్ వస్తుందో దాని మీద అలాట్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ సమస్యలు ఎలాంటి మళ్ళీ ఉత్పన్నం కాకుండా అంటే దీన్ని కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఏ సింబల్కి నొక్కితే అదే సింబల్ పడుతుందా లేదా అనేది మాకు ప్రింట్ తీసి చూపించి ఆఫ్టర్ అవర్ కన్ఫర్మేషనే దాన్ని ప్రింట్ తీసి చెకింగ్ చేసుకున్నాక పేర్లు, గుర్తులు, వారి యొక్క పార్టీ పేర్లు అన్నీ కూడా వ్యక్తుల పేర్లు కూడా దాన్ని చెకింగ్ చేసిన తర్వాత సింబల్ సెట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. 26 భాగాలుగా విభజించాం. 274 దాన్ని ఉన్న 1, 2 అటు ఇటు అయినా రూట్ల వారీగా దాన్ని 26 సెక్టార్స్గా చేశాము. 26 సెక్టార్కి 26 సూపర్వైజర్ ఆఫీసర్స్, 7 అసెంబ్లీ లెవెల్ ట్రైనర్స్ని పెట్టుకున్నాం మేము. రేపు డిఆర్సీ అంటే మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పోలింగ్ స్టేషన్ని దింపేసి ఆ యొక్క సెక్టర్ ఆఫీసర్కి ఇలాగే అలాట్ చేసి పెట్టాం కదా, ఆ అలాట్ చేసిన దాని ప్రకారంగానే ఆ పిఎస్లకు సంబంధించిన మెటీరియల్ కానీ ఆ పిఎస్లకు సంబంధించిన ఈవీఎంస్, వీవీప్యాట్స్ కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. మెటీరియల్ని కూడా ఈసారి 9th మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. మాకు కూడా 7 మంది ఈచ్ వైజ్గా ఆఫీసర్స్ని పెట్టాము. ప్రతి వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారని ప్రతి నిమిషం వాచ్ చేస్తూ దాని వర్క్ టోటల్గా వర్క్ని వాళ్ళని అనలైజ్ చేసుకుంటూ లేని వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇలాగ గైడ్ కూడా చేస్తుంది. నిన్న రాత్రి 10 అయింది. 10 గంటల వరకు 11 గంటల వరకు సైమల్టేనియస్గా టెస్ట్ కూడా చేసుకున్నాం. అంటే వాళ్ళు చేసిన పని సెట్టింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని. అంతా కరెక్ట్ వచ్చింది. సో చేసిన దానికి స్టార్ట్ చేశాం కదా అని అందరూ 3 రౌండ్లు చేశాము. ఆయన యావరేజ్ ఒక్కొక్కరికి 12 ఉన్నాయి, రిజర్వ్ 3 ఉంటాయి. సో 15 ఉన్నాయి ఒక్కొక్కరికి. సో అవన్నిట్లో వాళ్ళు 3 చేసుకొని వెళ్ళారు. ఈరోజు 12 చేస్తున్నాము. పొద్దున 8 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ మళ్ళీ సేవ్ చేసి పెడతారా? చెప్పకుండా అండి, ఇది బాధ్యత అండి. దీంట్లో ఏమాత్రం కూడా తేడా రావద్దు. ఏ నెంబర్లు వాళ్ళు అడిగారో అదే నెంబర్లు చేస్తాము. ఆ నెంబర్లకి కూడా మేము పొలిటికల్ పార్టీల ముందర బుక్లో రాసి సంతకం చేసి ఇస్తాం. ఆ సంతకం చేసిన వాటిని మళ్ళీ వాళ్ళు అడుగుతారు. అడిగితే వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు షో, దాన్ని అంతా చేసి భద్రపరచాలి. అంత దాని వెనక కూడా టెస్ట్ చెక్ అని చెప్పి కొట్టి పెట్టించాలి. మాక్ పోల్ టెస్ట్ చెక్ అని అంటారు, చేయడం జరుగుతుంది. ఇదే కాదు, ఇంకొక టీము అది మార్కుడు కాపీని తయారు చేస్తుంది. ఒక 7 మంది మా టీము అక్కడ, అంటే ఇక్కడ కూర్చుంటే డిస్టర్బెన్స్ ఉందని చెప్పి డీసీ ఆఫీస్లో కూర్చొని 7 మంది ఏఎంసీ అంటారు ఏఈఆర్ఓ కంట్రోల్లో మార్కెట్ కాపీ తయారు చేస్తున్నారు. మా బిఎల్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈసారి ఎప్పుడో ఓటర్ స్లిప్స్ వచ్చేసాయి. ఓటర్ స్లిప్స్ కూడా 3 రోజుల నుంచి పంచుతున్నారు. ఇంటింటికి తిరిగి ఇంత ఎండ అయినా సరే పాపం 3-4 సార్లు అయినా తిరిగైనా సరే వాళ్ళకి తప్పకుండా చేరాలన్నాం. గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటర్ స్లిప్లో కొద్దిగా గందరగోళం ఉంది. ఈసారి అలాంటి గందరగోళం ఏమన్నా లేదని ప్రశాంతంగా పంచుతున్నారా? అంటే విషయంలో చెప్పాలి ఏంటంటే ప్రజలకి ఇంకా ఎలక్షన్ అనే దాంట్లో కరెక్ట్గా ప్రజలకి ఎంత ఉన్నా లేకపోయినా కానీ అధికారులు ఉద్యోగులకు మాత్రం ఆ భయము భక్తి ఉందండి. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో లేదన్న మాట నేను చెప్పను. ఎందుకంటే ఎంత చల్లగాలి ఉందో మీకు తెలుసు అప్పట్లో. అయినా కానీ వణుకుంటూ కూడా వెళ్ళి బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి పంచారు. ఉన్న ముఖ్య కారణం ఏంటంటే అప్పుడు దీపావళి, దసరా పండుగలు వచ్చాయి. పండగ టైంలో అందరూ ఊళ్ళకి వెళ్ళడము, వచ్చిన స్లిప్పులు చేర్చక, అంటే వాళ్ళు ఉండకపోతే మనం ఇచ్చిన వాడికి చేరాలని తెలియదు కదా, కానీ ఇవ్వడం మాత్రం జరిగింది. అవన్నీ కూడా జనవని బుక్లో రాసి వాళ్ళు దాన్ని ఎంటర్ చేసి మాకు బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మేము ఏఎస్డీ లిస్టులు కూడా తయారు చేసి ఈచ్ పోలింగ్ స్టేషన్కి పంపడం జరిగింది. చైతన్య సభలు ఏర్పాటు చేయడము, తర్వాత ఈ కళా బృందాలను పెట్టి వాడడము, చాలా మార్పు వచ్చింది అనుకోవాలి. అలాగే ఇప్పుడు ఓటు హక్కు నిర్వర్తించుకోవడానికి కూడా ఎన్నో రకాల ఈ స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాము. వీ ఎక్స్పెక్ట్ మోర్ పోలింగ్ దిస్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికైతే ఈ నెల 11న జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చూడొచ్చు డిఆర్సీ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ సెంటర్లో ముషిరాబాద్లో ఉన్నాము. ఈ డిఆర్ సెంటర్లు అన్ని ఈవీఎంలను కమిషనింగ్ చేస్తున్నారు. తర్వాత స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతుల ఏర్పాట్లు కావచ్చు కూడా అది కూడా చేస్తున్నామని అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు కిరణ్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో భారీగా మొత్తంలో నగదు పట్టుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించి 2,30,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో డబ్బు సీజ్ చేశారు. ఎస్ఆర్ నగర్లోని ఓ ఆఫీసులో ఎలాంటి ఆధారాలు లేని 29,84,000 రూపాయలు పోలీసులు పట్టుకున్నారు.
వాహనాల తనిఖీల్లో 2 కోట్ల నగదు పట్టుబడినట్లు సైబరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర కారులో తనిఖీ చేయగా లెక్కలు లేని డబ్బు దొరికినట్లు తెలిపారు. జయబేరీ సంస్థకు చెందిన 2 ఉద్యోగులను అరెస్టు చేశామన్నారు. ఎన్నికల కోసమే డబ్బును రాజమండ్రికి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు సజ్జనార్. ఎన్నికల విధుల కోసం రాష్ట్రానికి ప్రత్యేక బలగాలు వచ్చాయన్నారు. దృష్టిలో పెట్టుకొని మనము ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో సైబరాబాద్ ఏరియాలో మొత్తం 21 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో నిన్నే మనము హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర వెహికల్ చెకింగ్ మనుషులు చెక్ చేస్తున్నప్పుడు 2 వ్యక్తులు మన ఎస్ఓటి మాదాపూర్ పోలీస్ టీంకు తారసపడినారు. వాళ్ళ దగ్గర 2 బ్యాగ్స్ ఉండింది. సో ఇమీడియట్లీ మన వాళ్ళు కొంచెం సంశయం వచ్చింది. తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు బ్యాగ్ చేస్తే వాళ్ళ దగ్గర మొత్తము 2 కోట్ల రూపాయలు క్యాష్ ఉండింది 2 బ్యాగ్స్లో. మొత్తం 500 నోట్స్, దాదాపు 19,200 నోట్స్, అంటే దాదాపు 96,500 రూపీస్ నోట్స్, 2,000 కూడా నోట్స్ ఉన్నది, 5,200 నోట్స్, 1.04 crores, మొత్తం 2 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాగ్స్లో 2 బ్యాగ్స్లో ఉన్నాం. మనకు ఈ డబ్బులు జగన్మోహన్ మరియు ధర్మరాజ్ ఈ జైబేరీ ప్రాపర్టీస్ ఆఫీస్లో పనిచేస్తున్నారు, వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బుల్ని మీరందరూ కూడా 2 కలిసి రాజమండ్రికి వెళ్ళి ట్రైన్లో అక్కడ మీకోసము ఎలమంచి మురళీమోహన్ అని చెప్పి ఎదురు చూస్తుంటారు, కారులో వెయిట్ చేస్తుంటారు. రాష్ట్రంలో రియల్ భూమి మరింత ఊపందుకుంది. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై ప్రజలు ఫుల్ గా ఇన్వెస్ట్ పెడుతున్నారు. దీనికి నిదర్శనమే ఈ ఏడాది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చిన ఆదాయం. గత 4 ఏళ్లుగా చూస్తే ఈ ఏడాది రిజిస్ట్రేషన్ శాఖకు టార్గెట్ కు మించి ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో రియల్ భూమ్ మరింత ఊపందుకుంది. అయితే ఈసారి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే కొనసాగుతోంది. అది కూడా ఎక్కువగా అపార్ట్మెంట్ల ఇంటి స్థలాల కొనుగోలుపైనే దృష్టి పెడుతున్నారు కొనుగోలుదారులు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ 4,700 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే దానికి అదనంగానే ఆదాయం రాబట్టింది. గ్రాస్ రెవెన్యూ 6,612.75 కోట్లు సాధించగా అందులో స్థానిక సంస్థల ఆదాయం పోగా రిజిస్ట్రేషన్ శాఖకు 5,357.37 కోట్ల ఆదాయం వచ్చింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పరంగా చూసినా 2017-18లో 11,36,372 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగితే 2018-19లో 15,12,468 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది 3,76,096 డాక్యుమెంట్లు అదనంగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీలతో వచ్చిన ఆదాయంలో 1,816.77 కోట్లు రాబట్టి రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉంది. తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 1,121.44 కోట్లు, హైదరాబాద్ జిల్లాలో 453 కోట్లు సేకరించింది. ఇక చివరి స్థానం చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 69 కోట్లు రాబట్టింది. ఇతర రాష్ట్రాలతో చూస్తే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ ముందంజలో ఉందంటున్నారు అధికారులు. ఆదాయ పరంగానే కాకుండా డాక్యుమెంట్స్ పరంగా కూడా చూసినట్లయితే గ్రోత్ సుమారు 33% గ్రోత్ ఉంది. సుమారు 15,24,000 డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ ఇయర్ 11,50,000 అయితే మరి ఈసారి సుమారు లాస్ట్ ఇయర్ కంటే 3,70,000 డాక్యుమెంట్స్ ఎక్స్ట్రాగా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్ను కూడా కంపారిజన్ చేస్తే మన దగ్గర గ్రోత్ రేట్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. గత 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చిన ఆదాయం చూస్తే 2014-15లో 2,531.05 కోట్లు, 2015-16లో 3,096.97 కోట్లు, 2016-17లో 3,529.98 కోట్లు, 2017-18లో 4,222.79 కోట్లు, 2018-19లో 5,357.37 కోట్లు సాధించింది. ఇక ఈ ఏడాది పెట్టుకున్న టార్గెట్ కంటే 28% అదనంగా వచ్చిందన్నారు ఐజీ చిరంజీవులు. 2008 గాను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు డ్యూటీలు పొందడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ భూమి కొనసాగుతూ ఉంది. సో ఆ రియల్ ఎస్టేట్ భూమికి అనుకూలంగా మాకు ఈ సంవత్సరం 2018-19 గాను 6,612 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది. ఇందులో
స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్ను కూడా ఇంక్లూడ్ అయింది. వాస్తవానికి మాకు స్థానిక సంస్థల పన్నులు పోగా మా నెట్ ఆదాయం 4,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అందుకు గాను సుమారు 5,414 కోట్ల ఆదాయాన్ని మేము ఆర్జించడం జరిగింది. గ్రోత్ పరంగా చూసినట్టయితే సుమారు 28% ఆదాయం గ్రోత్ రేటు లాస్ట్ ఇయర్ కంటే మనకు ఎక్కువగా ఉంది. ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యం కంటే అదనంగా ఆదాయం రావడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫుల్ జోష్లో ఉంది. ఇదే తరహాలో వచ్చే ఏడాది మరింత ఆదాయం రాబట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ బాగంబర్పేటలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీకి జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. దేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాల జాబితాలో చోటు దక్కింది. సివిల్ సర్వీసెస్ క్రానికల్ సంస్థ నిర్వహించిన ఆల్ ఇండియా లా కాలేజ్ సర్వే 2019లో ఈ గుర్తింపు లభించింది. అందుకోసం క్రానికల్ సంస్థ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రకటించింది. డాక్టర్ అంబేద్కర్ లా కాలేజ్ ఈ గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బందిని డాక్టర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అభినందించింది. ఇదే తరహాలో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని యాజమాన్యం కోరింది. ఈ నెల 6న జూబ్లీహిల్స్ లో సీ స్పేస్ ను ప్రారంభిస్తామన్నారు సీ హబ్ వ్యవస్థాపకులు హీరో నవదీప్. సినిమా రంగంపై ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన యువతీ యువకులను ప్రోత్సహించే ఉద్దేశంతో సీ స్పేస్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించిన అన్ని విభాగాల వారు ఉంటారంటున్న హీరో నవదీప్ తో ప్రియాంక ఫేస్ టు ఫేస్. చిన్న స్క్రీన్ అయినా సరే, పెద్ద స్క్రీన్ అయినా సరే, స్క్రీన్ ఏదైతే నాకేంది యాక్టింగే నాకు ఇంపార్టెంట్ అంటాడు నవదీప్. కానీ ఇప్పుడు నవదీప్ బిజినెస్లో గిట్ట ఎంటర్ అవుతుండు. వాళ్ళ ఇంట్రడక్షన్ యాక్టింగ్ ఇంపార్టెంటే, కాకపోతే యాక్టింగ్తో పాటు మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి లేదా ఎవరికైనా పనికి రావాలంటే పనికి రావడం కూడా కరెక్టే కదా. నాకు సో చెప్పండి, వాట్ ఈస్ దిస్ సీ స్పేస్? సీ స్పేస్ ఈజ్ బేసికలీ కోవర్కింగ్ స్పేస్ / ఇన్క్యుబేటర్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ అని తెలుగులో మన భాషలో చెప్పాలంటే బేసికల్గా ప్రొడ్యూసర్ దొరకముందు కాఫీ షాపుల్లో అక్కడక్కడ కూర్చొని కథలు రాసుకుంటూ లేదా టీమ్ డిస్కషన్ పెట్టాలంటే ఏదో ఒక బ్యాచులర్ రూమ్లో కూర్చొని మన వాళ్ళు కుస్తీలు పడుతూ ఉంటారు కదా. సో అది వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ఆఫీస్ సిస్టమ్ని చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకి మంత్ మొత్తం ఇక్కడ కూర్చొని పని చేసుకోవడం, ప్లస్ వాళ్ళు ఏదైనా డెమో షూట్లు చేసుకోవాలనుకుంటే కావాల్సిన ఫెసిలిటేషన్ అంతా మనం చేస్తాం. లైక్ వీ వోంట్ ప్రొడ్యూస్ ఇట్, విల్ డూ ఎవ్రీథింగ్ అదర్ దెన్ ప్రొడ్యూసింగ్ ఇట్, బికాజ్ నా దగ్గర అంత డబ్బు లేదు కదా. సో వీ విల్ సపోర్ట్ దెమ్ త్రూ అవుట్ ద సిస్టమ్, త్రూ అవుట్ ద ప్రాసెస్. అండ్ దెన్ వన్స్ ఇట్ ఈస్ డన్, ఇప్పుడు వాడు ఎంత బాగా తీసాడో లేదా అనేది 10 మందికి చూపిస్తేనే కదా తెలుస్తుంది. సో మీరు ఇందాక చూసినట్టు 30 పీపుల్కి డాల్బీ అట్మాస్ ప్రాపర్ 7.1.2 హోమ్ థియేటర్ సిస్టమ్. సో అక్కడ చూపించేదానికి ఇంకా వాడి టాలెంట్ ఏంటనేది మొత్తం బయటికి పిండుకోవచ్చు వాడు ఇక్కడ కూర్చొని. సో అంటే ఇప్పుడు మామూలుగా చాలా మటుకు డైరెక్టర్స్కైనా ఎవరికైనా కానీ యాక్టర్స్, సైడ్ యాక్టర్స్ అయినా ఎవరైనా దొరకాలంటే చాలా కష్టమవుతుంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ వచ్చేస్తే ప్రొఫైల్స్ అందరివి దొరికేస్తాయా? వీ విల్ హ్యావ్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. అంటే ఇప్పుడు ప్రతి సాటర్డే ఆర్ ప్రతి సండే లెట్స్ 3 hours నేను ఆడిషన్స్ పెడతా. కానీ దేనికి పెడుతున్నాను ఆడిషన్స్ అంటే పర్టికులర్ రోల్కి ఈ పర్టికులర్ సినిమాకి అని పెట్టట్లే, యాక్టర్స్కి పెడుతున్నా. అంటే నువ్వు యాక్టర్ అయితే నువ్వు నాకు అప్లికేషన్ ఇవ్వు, యూ జస్ట్ కమ్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్, give your audition and go. So we'll have a database. Now I'm saying 50-60 people are here and trying to make a film kada. So వాళ్ళందరికీ నీది ఇస్తా, నీ I'll show them. సూపర్ ఫైన్. అసలు ఎందుకు వచ్చింది అది మీకు ఈ థాట్, లైక్ నేను ఇట్లా పెట్టుకోవాలి అట్లీస్ట్ వచ్చే జనరేషన్కి ఇట్లా బిజినెస్ అని చెప్పొద్దు. జనరేషన్ అంటే నేను వచ్చే జనరేషన్లో లేనా నేను? సరే ఏం లేదు, బేసికల్గా ఇప్పుడు తరుణ్ భాస్కర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల ముందు అన్ని కష్టపడ్డాడు అందరికి తెలుసు. సో అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందని మనం ఎలా చెప్తాం, బట్ టాలెంట్ ఉందని తెలుసు. ప్లస్ అందరు ప్రొడ్యూసర్లు, అందరు స్టూడియోలు టాలెంట్ గురించి ఎదుగుతున్నారు, వాళ్ళకి కొత్త వాళ్ళు కావాలి. ఇదంతా జరుగుతున్న ప్రాసెసే, కాకపోతే ఎక్కడా దీనికి ఫిల్టరేషన్ లేదు. సో ఇప్పుడు బన్నీ కథ కావాలి అని, బన్నీ నాకు కథ కావాలి కొత్త వాళ్ళు రండి అని తలుపు ఓపెన్ చేస్తే 2000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు. వాళ్ళందరికీ మన వాళ్ళ టైం స్పెండ్ చేయలేరు కదా. ఆబ్వియస్లీ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. బట్ వీ నో దట్ దెర్ ఇస్ వన్ గై, టాలెంటెడ్ గై. సో వాళ్ళని ఫిల్టర్ చేసి ఇక్కడ పెట్టి వాళ్ళని పంపించాలనేది దట్స్ ది ఐడియా. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు ఏంది? రైట్ నౌ ఐఎమ్ షూటింగ్ ఫర్ 1 తమిళ్ ఫిలిం. మొన్న హిందీలో రామాయణ చేసాను, అది అయిపోయింది. సో ఇప్పుడు తమిళ్లో ఒక నెగిటివ్ రోల్ ఒకటి చేస్తున్నా, వెరీ ఎక్సైటెడ్. దానికి ఒక్కసారి ఎక్స్ప్రెషన్ అట్లా నెగిటివ్ వీడు కన్నింగ్ నెగిటివ్ ఫెల్లో చాలా. Yeah, that's it. I'm doing a Tamil film and then we are planning one Telugu, but still takes time. అంతేనా? ఓకే, వెబ్ సిరీస్ లో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని? డెఫినెట్గా చేయొచ్చు, బట్ ప్రస్తుతానికి ఏం ప్లాన్ లేదు. అంటే యాజ్ ఆఫ్ నౌ ఐవ్ డన్ కదా, ఫస్ట్ నేనే చేశాను, అమెజాన్ ఫస్ట్ నేనే చేశాను, అన్ని చేశాను. సో రైట్ నౌ ఐ వాంట్ టు డూ సమ్ మూవీస్. అండ్ లాస్ట్ ఒక్కటి, ఎలక్షన్స్కి ఓటేస్తున్నారు,
ఎలక్షన్స్కి నేను ఇక్కడ హైదరాబాద్ కదా, నా ఓటు ఇక్కడ ఉంది హైదరాబాద్. వేస్తా డెఫినెట్గా, వేయకుండా నేనే కదా ఫస్ట్ ఓటు పెట్టింది ఆ రోజు. ఫస్ట్ ఓట్ ఆఫ్ ద బూత్ అండ్ 7 o'clock నేనే పెట్టింది. 2 ఏళ్ళు పెట్టా, చూసుకోలేదా నువ్వు? ఫాలో అవ్వాలని ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ వెళ్తే 2 ఏళ్ళకి పెట్టారు, బై మిస్టేక్ కన్ఫ్యూజ్ అయ్యా. డెఫినెట్లీ ఐ ఓట్. మనకి 4 yearsకి వచ్చే రైట్ అది ఒకటే కదా. తర్వాత కూర్చొని వాళ్ళు ఇది చేయలేని ఆడడం తప్ప మనకి రైటే ఉండదు అయిపోయిన తర్వాత. సో ఆ ఒక్కరోజు మనకు వచ్చిన రైట్ని మనం వాడుకోవాలి డెఫినెట్గా. సో ప్లీజ్ గో అండ్ ఓట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో చాలామందికి ఐటీ ఎంప్లాయీస్కి టీ హబ్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో అలాగే వెబ్ సిరీస్ ఇంకా మూవీస్లో చేసే వాళ్ళకు ఈ ప్లేస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాడు నవదీప్. కెమెరామెన్ అభిలాష్తో ప్రియాంక, V6 News, హైదరాబాద్. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో హై లైఫ్ ద బిగ్గెస్ట్ లగ్జరీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 400 మంది డిజైనర్లు తమ కలెక్షన్స్ ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మోడల్స్ సందడి చేశారు. Back in Hyderabad, over 400 designers from across the country were showcasing this exclusive Indian ethnic fashion collections, right from bridal wear, designer jewelry, fashion accessories. We also have an exclusive collection of home fashion. So it's a complete fashion feast, everything under one roof for the next 3 days in Hyderabad. It's happening at HACC Novotel. Well, it's a festive time. Ugadi is around the corner, and summers are collections. So the designers have come out with the festive collections, summer collections. Also, the wedding season is yet to start. So the wedding season is also coming. So it's a exclusive and largest collection of designer. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్న సామెతను తిరగరాస్తున్నారు యువతులు. ముందు ఇల్లు తర్వాతే పెళ్లి అంటున్నారు. 6 అంకెల్లో ఇన్కమ్ ఉన్న మహిళలు పెళ్లికి ముందే ప్రాపర్టీస్ కొంటున్నారు. ఇదివరకటి రోజుల్లో 50 ఏళ్లు దాటితేనే కానీ ఇల్లు కొనడం సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు పెళ్లికి ముందు సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో మగవారి కంటే ముందున్నారు. ఒంటి అలంకారాల కంటే ఇంటి కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు నేటి యువతులు. వచ్చే జీతాన్ని బ్యాంకుల్లో దాచుకోవడం, బంగారం కొనడం చేయకుండా ఈఎంఐ వెసులుబాటుతో ఇంటిని సొంతం చేసుకుంటున్నారు. మంచి ఉద్యోగం, బిజినెస్ ఉందంటే చాలు ఇల్లు కొనడానికి వెనకాడటం లేదు. యంగ్స్టర్స్ అందరూ కూడా లాస్ట్ 20 years నుంచి కూడా దే స్టార్టెడ్ బయింగ్ అపార్ట్మెంట్స్. అండ్ తర్వాత రాని ఏంటంటే బిల్డర్స్ కూడా ఇన్నోవేటివ్గా వచ్చినారు. ఓకే, మీరు మార్జిన్ మనీ పే చేయండి, మీరు ఈ ప్రీ ఈఎంఐ ఏదైతే ఉందో మేము ఫ్లాట్ డెలివరీ చేసేంత వరకు కూడా మీరు ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన అవసరం లేదు, మీరు రెంటెడ్ హౌస్లో ఉండి రెంట్ పే చేసుకోండి అనేది ఇలాంటి ఇన్నోవేటివ్ స్కీమ్స్ తీసుకురావడం వల్ల కూడా అందరూ కూడా వెదర్ జెంట్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, యంగ్స్టర్స్ అందరూ కూడా కొంత దుబారా ఖర్చు తగ్గించుకొని ఇది ఒక సేవింగ్స్కు అటు సైడ్ వెళ్ళిపోయినారు. ముందు తరం వారు ప్రాపర్టీ కొనడానికి 50 ఏళ్లు పట్టేది. కానీ నేటి తరం యువతులు పెళ్లికి ముందే ఇల్లు కొంటుంటే ముచ్చటేస్తుందంటున్నారు తల్లిదండ్రులు. కళ్ల ముందే ఆడపిల్లలు స్థిరాస్తి సమకూరుస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు. పెళ్లయ్యాక ఎలాంటి పరిస్థితులుంటాయో తెలీదని ముందే కొనడం మంచిది అంటున్నారు. తమ కాళ్ల మీద నిలబడుతూనే పెళ్లికి ముందు సొంతిల్లు ఉండటాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నారు యువతులు. పెళ్లయ్యాక కోడళ్లకిల్లుందంటే అత్తింట్లో విలువిస్తారని భావిస్తున్నారు. ముందే ఇల్లు కొంటే పెళ్లయ్యాక భర్త, అత్తమామల చేతిలో సంపాదన పెట్టాల్సిన పని ఉండదనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు. సాఫ్ట్వేర్ తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు. పైగా సెక్యూర్ జాబ్స్ ఉన్న మహిళలకు బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి క్యూ కడుతున్నాయి. ఒక అమ్మాయి అబ్బాయి అనేది లేకుండా ఇండిపెండెంట్గా అంటే మన లైఫ్ నెక్స్ట్ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. అది బాయ్ అయినా గర్ల్ అయినా. సో డిపెండెంట్గా ఒకరి మీద ఉండడం కంటే కూడా మనకంటూ ఒక ఎసెట్ ఉండాలి అన్నట్టుగా మా మదర్ నాకు సపోర్ట్ చేసి తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మనకి ఈజీగా లోన్స్ కూడా చాలా ఇస్తున్నారు. అంటే 0.5% ఒక లెస్ చేసి ఉమెన్స్ ఎంప్లాయీస్కి కొంచెం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కూడా ఇస్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నిటికీ ఫ్లాట్ ఆర్ ల్యాండ్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది.
25 మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడం, 30 ఏళ్లకు అటు ఇటుగా ప్రాపర్టీ కొంటున్న మహిళల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. బ్యాంక్ లోనుల్లో మహిళలకు ప్రత్యేక రాయితీలు ఇస్తుండటంతో ప్రాపర్టీ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు. నాకు కూడా కొంత ఆస్తి ఉంది, లేకపోతే నా ఇంట్లో నేను ఉంటున్నాను, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఒక ఇండిపెండెన్సీ వచ్చింది కాబట్టి ఎకనామిక్ ఇండిపెండెన్స్ కూడా ఉంది కాబట్టి దే నీడ్ నాట్ డిపెండ్స్ ఆన్ దేర్ పేరెంట్స్ కానీ రాబోయే వుడ్ బి మీద కూడా ఇండిపెండెన్స్ కాకుండా ఎవరికి వాళ్ళ సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్. పిల్లలకు కూడా రేపు రాబోయే తరంలో వాళ్ళ పిల్లలకు కూడా ఇది ఒక సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి. ఇంటిని కొనడంలో మహిళల పాత్రపై ట్రాక్ టు రియాలిటీ సంస్థ చాలా సిటీల్లో సర్వే చేసింది. ఇందులో మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించడంతో పాటు మగవారి కంటే ఓ అడుగు ముందే ఉన్నారని తేలింది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.